అదేదో ప్రభాస్ డైలాగ్ ఉంది, వాడు పోతే వీడు, వీడు పోతే వాడు అంటే కుదరదు అన్నటువంటి. ఇప్పుడు అదే పరిస్థితి కాక్రోచ్ జనతా పార్టీ ఇంపాక్ట్ కాంగ్రెస్ పార్టీకి తగలబోతోంది. కాంగ్రెస్ తన గొయ్యిని తనే తవ్వుకుంటోందేమో ఆలోచించుకోవాలి. మోడీ ప్రభుత్వం మీద ప్రజా వ్యతిరేకత సృష్టించాలి. వాళ్ళు చాలా ప్రయత్నాలు చేశారు, చేస్తూనే ఉంటారు. అయితే వాళ్ళకి అంత వాళ్ళ ఇంపాక్ట్ అంత ఉండట్లేదు. కాబట్టి కాక్రోచ్ జనతా పార్టీ ఉద్యమిస్తున్నప్పుడు ఆ ఉద్యమం సందర్భంగా లాఠీ చార్జిని భుజానికి వేసుకున్నాడు రాహుల్ గాంధీ ప్రధానమంత్రి ఇంటి దగ్గర ఆందోళన ద్వారా. వాళ్ళందరూ తనకి టర్న్ అవుతారు అనుకున్నారు. వాళ్ళెవ్వరు కనీసం రాహుల్ గాంధీ పేరు కూడా ఎత్తట్లేదు. అయిపోయింది. చివరికి ఆ లాఠీ చార్జి సందర్భంగా బాధితులంటూ వెళ్ళి కలిసి వచ్చాడు రాహుల్ గాంధీ. అంటే అక్కడ క్రెడిట్ కాక్రోచ్ జనతా పార్టీకి రాహుల్ గాంధీ ఇచ్చినట్టే. అంటే కాంగ్రెస్కి పోరాటం చేత కాదు, కాక్రోచ్ జనతా పార్టీ పోరాటం చేతొచ్చు. తన ప్రతిపక్ష స్థానం వాళ్ళకి ఇచ్చాడు సైకలాజికల్గా, అది అతనికి అర్థం కావట్లేదు. ఇప్పుడు కాక్రోచ్ జనతా పార్టీ ఇన్ఫ్లుయెన్సర్లను ముందు పెట్టి కథ నడిపించింది. వాళ్ళు విక్టిమ్ కార్డు ప్లే చేస్తుంటే వాళ్ళ నెత్తిని పెట్టుకుని వాళ్ళ చేతన ప్రెస్ మీట్లు పెడుతున్నాడు కాబోయే ప్రధాని అభ్యర్థిగా ఉన్నటువంటి రాహుల్ గాంధీ. అంటే కాక్రోచ్ జనతా పార్టీ ఉద్యమంలోని కార్యకర్తలకి తనండగా నిలబడితే కాక్రోచ్ జనతా పార్టీ తను పట్టించుకోవట్లేదు. ఇప్పుడు ఇదివరకు భారత్ జోడో యాత్ర అని చేశాడు. అంత చేస్తే ప్రతిపక్ష స్థానం వరకు మాత్రమే సంపాదించుకోగలిగాడు. ఇప్పుడు కాక్రోచ్ జనతా పార్టీ ఉద్యమిస్తే ప్రతిపక్ష స్థానం కాక్రోచ్ జనతా పార్టీకి వస్తా, కాంగ్రెస్ పార్టీకి వస్తా? లేదు, అధికారంలోకి రావాలనుకునేటప్పుడు కాంగ్రెస్ ముందుంటుందా, కాక్రోచ్ జనతా పార్టీ ముందుంటుందా? ఒకటి, కాంగ్రెస్కి వచ్చే ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలడం, లేదా అధికారానికి కాంగ్రెస్ కంటే కాక్రోచ్ జనతా పార్టీ బెటర్ అవుతుంది కదా, ఆల్టర్నేటివ్ అవుతుంది కదా, కొత్త ముఖం అవుతుంది కదా. కొత్త ముఖాలని ప్రోత్సహిస్తున్నాము అని చెప్పుకుంటున్నటువంటి రాహుల్ గాంధీ చేజేతులారా చేయి కాల్చుకుంటున్నాడా అన్నది భవిష్యత్తు తెలుస్తుంది.